అందరికీ నమస్తే. ప్రభుత్వంలో సర్కారులో ఒక పెద్ద గుసగుస నడుస్తున్నది. గుసగుస కాదు, ఈ మధ్య అది ఏకంగా ఎంక్వైరీ చేసే దిశకు పోయింది. ఎంక్వైరీ చేస్తున్నారు. ఏందంటే ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష పార్టీకి ఉప్పందిస్తున్నది ఎవరు, ప్రతిపక్ష పార్టీకి సమాచారం ఇస్తున్నది ఎవరు, ఇది వీళ్ళ అనుమానం. మనుషులున్న తర్వాత చాలా సంబంధాలు ఉంటాయి, చాలామంది ఫ్రెండ్షిప్ ఉంటుంది, సమాచారం దొరుకుతుంది. అంతకుముందు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? అధికారులే ఇచ్చిండ్రు. ఎప్పుడైనా అంతే, అధికారులే ఎవరో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఏదో సర్కిల్లో ఉంటుంది, ఆ సర్కిల్లో మాట్లాడతారు, వాళ్ళు అక్కడ సమాచారం ఇస్తారు, అంతా నడుస్తుంటుంది. ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఈ మధ్య జరుగుతున్న వ్యవహారాలు. ఏంది వ్యవహారం అంటే ఈ అమృత్ స్కామ్ కూడా ఈ మధ్య కేటీఆర్ వరుసగా చెప్తా ఉన్నాడు కదా. దానిలో సూదిని సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బామార్ది, సొంత బామార్తేనే బామార్ది కాదు, సొంత బామార్తేనే బంధువు అంటమా? దూరం చుట్ట కూడా బంధువే అవుతాడు. ఆయన బామార్దే. ఆయన బామార్దికి ఆ కాంట్రాక్టర్ అప్పచెప్పారు కదా. ఆయన కంపెనీ ఏమో 2.5 కోట్ల కంపెనీ, దానికి 1100 కోట్ల కంపెనీలో 80% అంట. దానికి వాళ్ళ మామ ఉపేందర్ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఏది మన పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడరే, ఆయనకు ఒక క్లారిటీ ఇచ్చిండు. ఏంటంటే అవును మా అల్లునికి వచ్చింది నిజమే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చెప్పిండు, అవును మా రేవంత్ రెడ్డి బామాడిదే ఆయనకు వచ్చిందని చెప్పిండు. వచ్చింది కానీ 29% సంథింగ్ ఏదో వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఉపేందర్ రెడ్డి ఆయనకు 3 ఆప్షన్లు పెట్టినామనుకో, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి 3 ఆప్షన్స్ పెట్టినామనుకో. ఏం ఆప్షన్స్ 3? ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూలో ఆయన బిడ్డ వైపు నిలబడతాడా, బీఆర్ఎస్ వైపు నిలబడతాడా, ప్రజల వైపు నిలబడతాడా? ఉపేందర్ రెడ్డే కాదు, అందరు రాజకీయ నాయకులకు వచ్చిన సమస్య అనుకో. ఇది ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూలో నువ్వు ఎటువైపు నిలబడతావు అంటే బిడ్డ వైపు నిలబడతాడు. ఇప్పుడు ఆయన వైపు నిలబడ్డాడు. బిడ్డ అంటే ఆయన చిన్నల్లుడు, వీళ్ళందరూ చుట్టాలు. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్లస్ రేవంత్ రెడ్డి గారు చుట్టాలు. ఈ డబ్బున్నంతా చుట్టాలు అవుతారు, అదొకటి ఉంది మళ్ళీ. కానీ వీళ్ళు దగ్గర చుట్టాలు, వీళ్ళ బంధుత్వం వేరు. ఇప్పుడు ఆయన బామార్దికి ఆయన చిన్న బిడ్డనిచ్చారు, ఉపేందర్ రెడ్డి చిన్న బిడ్డనిచ్చారు ఆయన బామార్దికి. ఈయన కాకా అవుతాడేమో వరుస. అయితే ఇప్పుడు ఏంది, ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పేసి కేటీఆర్ చేసిన ఆరోపణ మీద అవును కరెక్టే మీరు చేసిన ఆరోపణ అని చెప్తాడా? ఇప్పుడు ఏమంటాడంటే అవును వచ్చింది కరెక్టే, దానిలో తప్పే ఉంది, 30% 29% అంటాడు. 1100 కోట్లలో 30% అంటే ఎంత అమౌంట్? 1000 కోట్ల 30% అంటే 300 కోట్లు, 1100 అంటే 333 కోట్లు. ఆయన కంపెనీ ఎంత? సూదిని సృజనుడి కంపెనీ ఎంత? దాని టర్న్ ఓవరే 2.5 కోట్లు. ఎట్లా చారణ కోడికి బారణ మసాలాగా లేదు. 2.5 కోట్ల కంపెనీ 333 కోట్ల కాంట్రాక్ట్ చేస్తుందా? అది కేవలం ఇప్పటివరకే ఒక్క పార్టులోనే, ఒక ప్యాకేజీలోనే. అది 8,888 కోట్లు మొత్తం ప్రాజెక్టు. వీళ్ళు 1100 అంటే ఇంకో 7 ప్రాజెక్టులు. ఇంకొక 7 అంటే 7 ఇంటూ ఈయన చెప్పిన లెక్క, ఉపేంద్రుడు చెప్పిన లెక్కనే 333 కోట్లు వేసుకుంటే ఇంకొక 2,000 కోట్లు. అదో 2,000 కోట్లు, ఇదొక 1000 కోట్లు, దాదాపు 3-4 వేల కోట్ల ప్రాజెక్ట్ అది. ఈయనకి ఇచ్చిన కాంట్రాక్టు ఉపేంద్రుడు చెప్పిన లెక్క ప్రకారం. ఏంది కరెక్ట్ దీనిలో? ఎట్లా కరెక్ట్ అవుతుంది? మరి ఇంకో చిన్న కాంట్రాక్టులు మస్తు మంది తెలంగాణలో, వాళ్ళకి రాలే ప్రాజెక్టులు, వాళ్ళకి ఎవడు ఇస్తలేడు. ఈయనకి ఎట్లా వచ్చిందంటే ఆయన రేవంత్ రెడ్డి బామార్ది కాబట్టి వచ్చింది, ఉపేంద్ర రెడ్డి అల్లుడు కాబట్టి వచ్చింది, అంతే సింపుల్. అందుకే ఉపేంద్ర రెడ్డి బయటకు వచ్చి మాట్లాడినందుకు చెప్తున్నా, ఆయన బిడ్డనే ఇంపార్టెంట్. బిడ్డ తర్వాత వీలైతే బీఆర్ఎస్ అనేది కాకపోతే ఆయన కాంగ్రెస్ అవుతుంది, వాళ్ళ చుట్టమైన సీఎంఐ. ఇంకా ప్రజలు అనేది తర్వాత, ప్రతి రాజకీయ నాయకునికి ప్రజలు అనేది తర్వాత, ముందు వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన బిడ్డ కోసం బయటకు వచ్చి మాట్లాడాడు. సరే ఎనీవే, ఇప్పుడు ఏంది ఈ సమాచారం కేటీఆర్కి ఎట్లా తెలిసింది? కేటీఆర్కు ఈ సమాచారం ఎట్లా తెలిసిందని 3-4 రోజుల నుంచి ప్రభుత్వంలో ఓ పెద్ద కథ నడుస్తున్నది. అంటే ఏంది, మేము దొంగతనం చేస్తాం కానీ ఎవరికి తెలియవద్దు, అదేనా మీరు కోరుకుంటున్నది? దానికి కొన్ని పేపర్ల వార్తలు కూడా రాపించారు. బీఆర్ఎస్కు కొంతమంది అధికారులు ఇప్పటికీ సమాచారం ఇస్తున్నారు, బీఆర్ఎస్ లీడర్తో టచ్లో ఉన్నారు. ఇది అడివే నాకు అర్థం కాలేదు. ఉంటారు అధికారులకు పార్టీది ఏముంటుంది, ఈ పార్టీ తింది ఆ పార్టీ తింది ఏ పార్టీ తింది, అధికారులు అట్లే ఉండాలి. అవును తప్పు జరిగినప్పుడు ప్రజల కోసం వాళ్ళు సమాచారం ఇస్తే తప్పేమున్నది? అది తప్పు అయితే మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు సూదిని సుజన్ రెడ్డికి కాంట్రాక్ట్ వచ్చిందా లేదా, అసలు 80% ప్రాజెక్ట్ ఆయనకి ఎట్లా వచ్చింది, 2.5 కోట్ల కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎట్లా వచ్చింది అనేది తప్పు అని మీరు అనుకుంటే, ఆయన చెప్పింది తప్పు అనుకుంటే మీరు అది కరెక్ట్ అని నిరూపించుకోండి.
చెప్పండి. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ఒక రిప్లై కూడా ఇవ్వలే ఆ ఇష్యూ మీద. ఇది తప్పనో కరెక్టనో చెప్పలే. మరి దాన్ని తప్పని అర్థం చేసుకోవాలిగా మనం. ఇక్కడ బంధుప్రీతి బాగా పని అవుతుందని అర్థం చేసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి బంధుప్రీతి వహిస్తున్నాడు. ఇంకా బంధువులకే ఆయన ఇచ్చుకుంటూ పోతే మరి మిగతా వాళ్ళు ప్రజలంతా ఏం కావాలి? బంధువులు ఓట్లు వేస్తే గెలిచారా మీరు ముఖ్యమంత్రి? కాలే కదా. మీరు కొడంగల్లో మీకున్న బంధువులకే మేలు చేస్తే మిగతా ప్రజలకే ఓడియాలి. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరూ మీకు బంధువులు కాలేం కదా. అందరూ మీకు చుట్టాల మితమా? కాలేం కదా. మరి ఇప్పుడు వీళ్ళ మీద ఒక ఎంక్వైరీ ఇంటర్నల్గా ఒక పెద్ద ఎంక్వైరీ నడుస్తున్నదట. అసలు ఎవరు బీఆర్ఎస్కు టచ్లో ఉన్నది ఎవరు? ఈయన మాత్రం ఢిల్లీలో ఉన్నాడు కదా. ఢిల్లీలో ఈయన మాత్రం హైకమాండ్ మీద నిఘా పెట్టవచ్చు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో నిఘా పెట్టి తెలుసుకోవచ్చు, సొంత పార్టీ వాళ్ళ మీద రాహుల్ గాంధీ మీద నిఘా పెట్టి తెలుసుకోవచ్చు. వీళ్ళు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఆలోచన ఏంది, ఏమన్నా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి మార్చే అవకాశం ఉందా, లేకపోతే మిగతా మంత్రులు వచ్చినప్పుడు ఆడ ఏం మాట్లాడుతున్నారు, మిగతా మంత్రుల మీద ఎందుకు హైకమాండ్ కొంత దగ్గర తీసుకుంటున్నది, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సమాచారం మాత్రం తెలియవద్దు. కేంద్ర ప్రభుత్వంలో ఏమవుతుందో రాహుల్ గాంధీకి సమాచారం ఉండొచ్చు. అదొకటి ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీకి సమాచారం రాదా? వస్తుంది. రాహుల్ గాంధీకి సమాచారం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్న సమాచారం వస్తుంది. ఆఫీసర్స్ ఉంటారు, సమాచారం ఇస్తారు. ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలి మోడీ? అందరికీ ఒక పని చేయండి, లైసెన్స్ కట్టండి. మూదీకి ఒకటి లైసెన్స్ కట్టేసి మీరు మాట్లాడమంటే మాట్లాడాలి, మీరు మాట్లాడదాం. ఇది ప్రజాస్వామ్యమా? ఇక ఎక్కడ ఎవరు మాట్లాడకుండా ఏం బెదిరిస్తున్నారు అధికారులను? మీరు ఇస్తారు సమాచారం. రేపు మీరు మళ్ళీ ప్రతిపక్షానికి పోతే మీకు కూడా ఇస్తారు సమాచారం. అంటే ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా, లేకపోతే ఎవరికి ఏం జరుగుతున్నా, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నా, ఎవరితో మాట్లాడుకోవద్దు, ఏం చెప్పొద్దు, మేము దోసుకొని పోతామని ఎన్ని జీవోలు బ్లాక్లో ఉన్నాయి తెలుసా? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మస్తు మాట్లాడినారు. లక్షల జీవోలు పోయినాయి, లక్షల జీవోలు కనిపించకుండా పోయినాయని. వీళ్ళు మొత్తం జీవోలు బ్లాక్లోనే పెడుతున్నారు. చాలా జీవోలు 80% జీవోలు బ్లాక్లో పెడుతున్నారు. వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉంటలేవు. ఇప్పుడు ఈ జీవో కూడా దీనికి సంబంధించిన ఈ కాంటాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు అంత సీక్రెట్గా పెట్టి ఫిబ్రవరిలో జరిగితే ఇప్పటిదాకా బయటికి రాలేదంటే ఏందని తమాషా. కాంగ్రెస్ వాళ్ళే పరిశానలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఇది ఎక్కడ పంచాది, ఇదేమి కాంటాక్టు మాకు తెలియదు, మంచిగా వచ్చింది బయటికి, ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా జరిగింది ఇదంతా. మరి ఇక ఇప్పుడు దీని మీద అధికారులు తప్పంట. వీళ్ళు చేసిందేమో కరెక్ట్ ఉంది, వీళ్ళు చేసేది శుద్ధపూస పని, ఇది మాత్రం ఎవరికి తెలియవద్దు. అంటే ఏం చేద్దాం, మొత్తం దోసుకుపోదాం అనుకుంటున్నారా? ఇట్లా చేస్తే ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ కుటుంబం దోసుకుపోయింది అన్నారు. దాని మీద ఎంక్వైరీ చేసి అవేవో బయట పెట్టారంటే పెట్టారు. మీరు మాత్రం ఆయన దోసుకుపోయింది అని చెప్పి ఆయన ఏం దోసుకుపోయిందో తెలియదు, కానీ మీరైతే కంప్లీట్గా ఓపెన్గా దోసుకుపోతున్నారు. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, మొత్తం ఈ అయ్యప్ప సొసైటీలో ఏకంగా ఆఫీస్ తీసినట్ట. అట్లాంటి ఆఫీసులు 3-4 ఉన్నాయి బ్రాంచ్లు. వస్తుంది పండు పలిగినప్పుడు బయటకు వస్తాయి అన్నీ కూడా. అంత కలెక్షన్ నడుస్తున్నది. మరి ఎవరి పేరు చెప్పి ఎవడు కలెక్షన్ చేస్తున్నో అర్థమైతే లేదు. కలెక్షన్ చేసినోడు తప్ప, మన పేర్లు చెప్తున్నారు కొంతమంది పేర్లు, వాళ్ళు తప్ప. మరి వాళ్ళైతే బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి 500 గజాల పైన ఇల్లు కట్టాలంటే 10 లక్షల లంచం ఇవ్వాలంట. 500 గజాల లోపల ఉంటే 500 పైన అయితే 18 లక్షలు ఇవ్వాలంట. మరి దాని మీద ఎవరైనా స్పందించవచ్చు కదా, తప్పని మాట్లాడవచ్చు కదా. అంటే మీరు వసూలు చేస్తున్నట్టుగానే మేము చెప్పుకోవాలి, అంతే కదా. ఇట్లా ఎలిమినార్లో ఒక ఆఫీస్ ఉంది, ఆడొకటి నడుస్తుంది. అంత 4th సిటీ దందా నడుస్తుంది అక్కడ ఒక కిరికిరి. మరి ఏమనాలి? ఇవన్నీ ఎవరు తెలియవద్దు, జనాలకు తెలియవద్దు. నాలో ఎవరైనా మాట్లాడితే ఎట్లా వీనికి ఏమి ఇవ్వకుండా ఎట్లా ఆపాలి, వీనికి ఎట్లా ఆపాలి, వీని ఇట్లా మీరు ప్రయత్నాలు చేస్తారు, చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. మీరు ఏమి ఇవ్వకపోయినా నడుస్తుంది సంసారం. చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా గవర్నమెంట్ మన మీద ఏం చేస్తున్నది. ఇది జరుగుతున్నది. అధికారులకు స్వేచ్ఛ, అధికారులు పోయి మాట్లాడుకుంటారు. అధికారులు స్వేచ్ఛగానే ఉండాలి, ఉంటేనే ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళు కార్యకర్తలాగా వ్యవహరించారు, ఈ పార్టీ కాబట్టి కార్యకర్తలాగా ఉంటే తప్పు, కానీ ఇట్లా ఉంటే కరెక్టే, తప్పేం కాదు. ప్రజాస్వామ్యంలో ఇట్లే ఉండాలి. అధికారులు ఇస్తారు సమాచారం. ఏంటంట ఇంకా చాలా వస్తుంది సమాచారం. రేపు మీరు చేసిన కథలన్నీ బయటపడతాయి. ఏం చేస్తారు అప్పుడు? మీరు మొత్తం బ్యూరోక్రాట్స్ మొత్తం తీసి వాళ్ళ ప్లేసుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకుంటారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పాపం వాళ్ళని కూడా అనొద్దు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చాలా బాధలో ఉన్నారు. ఇదంతా ఆర్ టీం వల్ల పెట్టుకోండి. ఉన్నారు కదా మీ A1 A2 అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు A2 ఒక ఆయనను ఢిల్లీ CPRO చేశారు, ఇంకో ఆయన తీసుకొచ్చుకొని ఇవే పెట్టుకోండి. బ్యూరోక్రాట్లు కలెక్టర్ల ప్లేసులు పక్కనే కుర్చేసి కూర్చోబెట్టుకోండి. మీ వాళ్ళని కూర్చోబెట్టుకుంటే కలెక్టర్లతో ఏం పని ఉండదు. ఇంకా మీ వాళ్ళే సంతకాలు పెడతారు, మీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరికి చెప్పారు. కలెక్టర్లకు సంబంధం లేదు, వాళ్ళ చెవుల్లో దూది పెట్టారు వినకుండా. అట్లే నడుస్తున్నది ఇప్పుడు. కలెక్టర్ల మీద అనుమానాలు వ్యక్తం చేసి, కలెక్టర్ల మీద ఉండే ఈ సెక్రటరీస్ మీద, సెక్రటరీలో పనిచేసే ఆ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుంది? పాలన గాడి తప్పుతుంది. వాళ్ళంతా మంచిగా ఉంటేనే
పరిపాలన నడుస్తుంది. మీ స్కీములు జనాలకు చేరుతాయి. ఇంకా మీరు స్కీములు ఇయ్యలే కానీ ఇస్తే చేరుతాయి. వాళ్ళందరూ మంచిగా ఉంటేనే. కానీ ఇప్పుడు వాళ్ళ మీదే అనుమానం, వాళ్ళ మీదే ఎంక్వైరీలు నడుస్తున్నాయంట. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.